ఓచిలి మండలం వాకటివారి కండ్రిక గ్రామంలో వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన తెనాలి గురుమూర్తి జలధార ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైరింగ్ ప్లాంట్ ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా ఆయన వాకటివారి కండ్రిక గ్రామస్తులకు సలహా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి డాక్టర్ రవికుమార్ గారు, డాక్టర్ రవికుమార్ గారికి చప్పట్లు కొట్టా. రెహమున్నీసా మీ అందరి తరపున మా రెహమున్నీసా. థ్యాంక్ యూ. ఆదివ గారు సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళు వచ్చి తీసుకుంటారు, మన వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పథకం ఉంది, బంగారు తల్లి పథకంతో నూకి ఈ పెన్షన్తో వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ ప్లాంట్ పెట్టినప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా ఫ్రీగా ఇస్తాము ఇంకా మరి అని చెప్పి చెప్పున్నారు. మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అడిగినప్పుడు ఇంకా టైప్ చేయలేదని చెప్పి తెలియజేశారు. మన గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని దాతలు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇక్కడ దాదాపు 4 లక్షల వరకు పైబడి అమౌంట్ 5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే దీన్ని ప్రతిరోజు రన్ చేయాలంటే కొంత ఖర్చు అవసరం అవుతుంది. అందువల్ల గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో క్యాన్కి 2 రూపాయలు అన్నది మీరు ఒకవేళ ఫిక్స్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వికలాంగుల్ని మీరు దీంట్లో సరఫరా చేయడానికి పెడతామని చెప్పి చాలా చక్కటి ఆలోచన చేశారు. వాళ్ళకి జీతాలు కానివ్వండి, లేకపోతే దీనికి కరెంటు ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు మెయింటెనెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఒక మినిమం నామినల్ ప్రైస్ గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ప్రైస్ కి మీరు ఒకవేళ సరఫరా చేయగలిగినాడు ఖచ్చితంగా ఈ ప్లాంట్ డే అండ్ నైట్ మనకి ప్రతిరోజు కూడా రన్ అవుతుంది. ఓచిలి మండలంలోని గ్రామాల ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం పడుతున్న కష్టాలను గమనించి అందుకు పరిష్కార మార్గంగా ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించినట్లు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి వసంతలక్ష్మి చెప్పారు. ఈ మంచి కార్యక్రమం కోసం నిధులు అందించిన డాక్టర్ రవికుమార్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని వసంతలక్ష్మి చెప్పారు. ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటికి కటకటలాడుతూ కనీసం గుక్కెడు మంచినీళ్ల కోసము, ముఖ్యంగా శుద్ధమైన మంచినీళ్ల కోసం కష్టపడుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఈ యొక్క వాటర్ ప్లాంట్ అనేది నిజంగా ఒక గొప్ప వరం లాంటిది. ఎందుకంటే ఈ రోజున వాళ్ళ కలుషితమైన వాటర్ తాగిన దానివల్ల రకరకాల జబ్బులకి, రకరకాల వైకల్యాలకి వాళ్ళు గురవుతూ వాళ్ళ జీవితాలని చాలా కష్టతరం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క పర్టికులర్ ప్రాంతంలో ఈ యొక్క వాటర్ ప్లాంట్ అనేది నిజంగా వాళ్ళ జీవితాలకి ఒక సంజీవనం లాంటిది. ఈ రోజున దీనికి అయ్యేటువంటి డబ్బులంతా కూడా డాక్టర్ రవికుమార్ గారి యొక్క ఫ్యామిలీ ఈ వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్కి డొనేట్ చేయడం ద్వారా ఈ రోజున ఈ ప్లాంట్ని ఇక్కడ మనము ఇన్స్టాల్ చేసుకోవడానికి సహాయపడడం జరిగింది. నేను రిపోర్ట్ చూసిన తర్వాత దాంట్లో హార్డ్ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. మోరోవర్ ఈ సెలినియం, ఈ మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ వాటర్కి కొంచెం బోన్ పట్టుతో తగ్గి ఎక్కువ వికలాంగిత వచ్చే అవకాశం జాస్తిగా ఉంటుంది. మోరోవర్ బ్రోన్ సంబంధించిన డిసీజ్ వచ్చే అవకాశం జాస్తిగా ఉంటుంది. మోరోవర్ మాల్ న్యూట్రిషన్, ఇండైజెషన్ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాటర్, హార్డ్ వాటర్ మంచి నీళ్ళు తాగడానికి మంచి కాదు కాబట్టి కనీసం ఒక 2-3 గ్రామాలకైనా మన శక్తి కొలది మంచి నీరు ఇస్తే మంచి ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఆర్డీఓ బాబయ్య, ఓచిలి తహసీల్దార్ రవీంద్రనాథ్, వాకాటివారి కండ్రిగ సర్పంచ్ రమణయ్య, కురుకొండ్ల సర్పంచ్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ సార్.